ఒకసారి బిగ్గరగా చెప్దామా? మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? ఆదరించు దేవుడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మానవుని యొక్క జీవితము ఎలాంటిది? మానవుని యొక్క జీవితం ఎలాంటిది అని అంటే, ఇది ముఖ్యంగా మానవుని యొక్క జీవితం అని అంటే క్రైస్తవుని జీవితం, ఒక విశ్వాసి జీవితం. ఒక విశ్వాసి జీవితం ఎలాంటిది అని అంటే, విశ్వాసి జీవితం ఒక యుద్ధ భూమి లాంటిది. ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధ భూమి లాంటిది. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, బట్ వీ అవర్ సెల్ఫ్ ఆర్ బ్యాటిల్ ఫీల్డ్. మనమేదో యుద్ధ భూమిలో ఉన్నామని కాదు, కానీ మనమే ఒక యుద్ధ భూమి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము ఒక యుద్ధ భూమి అయి ఉన్నాం. రక్షించబడిన తొలి దినం మొదలుకుని, తొలి క్షణం మొదలుకుని ఆ దినము నుంచి కూడా మనమందరము కూడా ఈ యొక్క యుద్ధ భూమి మనము. ఎందుకనంటే మన మీదే యుద్ధం జరుగుతుంది, మనతోనే యుద్ధం జరుగుతుంది, మనలోనే పోరాటం జరుగుతుంది, మనతోనే పోరాటాలు జరుగుతాయి. మనమే శ్రమ పడాలి, మనమే ఆ యొక్క ఇబ్బందుల గుండా వెళ్ళవలసి వస్తుంది, మనమే పోరాటం గుండా వెళ్ళవలసి వస్తుంది. అయితే ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనము దేవుని బిడ్డలముగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు కుటుంబ సమస్యలు ఎదురవుతాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి, మానసిక ఒత్తిళ్ళు కలుగుతాయి. అయితే వీటన్నిటిలో కూడా నీకు ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, నేను దేవుని బిడ్డను కదా, నాకు ఎందుకు ఇలాంటి శ్రమలు కలుగుతున్నాయి, నాకు ఎందుకు ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎందుకు ఈ అవమానం కలుగుతుంది అని చెప్పి నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దేవుని బిడ్డలకే ఇలాంటివి కలుగుతాయి, దేవుని బిడ్డలకే ఇలాంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఉంటాయి. అయితే అలాంటి సమయంలో మనం చేయవలసింది ఏంటంటే, మన పక్షాన నిలబడిన ప్రభు తట్టు మనం చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రభు తట్టు చూడని వారు, నీ శ్రమ పడుతున్నప్పుడు ప్రభువు మీద ఆధారపడని వారు ఏమంటారంటే, నన్ను ఎందుకు ప్రభువా కష్టాల్లో వదిలేసావు, నన్ను ఎందుకు ప్రభువా ఇబ్బందుల కొలిమిలో విడిచిపెట్టేశావు అని చెప్పి, నీవు అన్యాయస్తుడివే కదా, నువ్వు అయ్యా ఇదిగో నా పక్షాన లేవు కదా, నన్ను మర్చిపోయావు కదా, నన్ను విడిచిపెట్టేశావు కదా అని చెప్పి నువ్వు ప్రభువుని అడుగుతూ ఉంటావు, ప్రభువు మీద నిందలు మోపుతావు. కానీ దేవుని బిడ్డలు, నిజమైన దేవుని బిడ్డలు ఏమంటారు అని అంటే, ప్రభువా నీవు నాతో ఉన్నందుకు వందనాలు, కష్టములో నాతో ఉన్నావు, ఇబ్బందులో నాతో ఉన్నావు, అయ్యా ఇదిగోనైనా ఈ యొక్క అగ్ని వంటి పరీక్షల్లో నేను వెళ్తున్నప్పుడు నన్ను విడిచిపెట్టలేదు, నీకు స్తోత్రం అని చెప్పి నువ్వు ప్రభువుకి వందనాలు చెప్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నా బాధను ఎందుకు చూడటం లేదు దేవుడు, నాకు ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వటం లేదు దేవుడు అని చెప్పి నీకు చాలా సందర్భాల్లో అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో నీకు కష్టం వచ్చిందని, ఇబ్బంది కలిగిందని దేవుణ్ణి విడిచిపెట్టేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మిమ్మల్ని అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆమేన్. ఎందుకనంటే మీరందరూ కూడా ఎంతో స్థిరంగా ప్రభువునందు నిలబడి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు కోరుకునేది అదే. కాబట్టి మీరందరూ కూడా ఎలా చూస్తున్నారు ప్రభువునంటే, మీరు ఎదుర్కొంటున్న కష్టాలను చూడటం లేదు, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూడటం లేదు, మీరు మీతో పాటు నిలబడిన ప్రభువుని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. మన దేవుడు సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. He is the comfort. He is the God of all comfort. He is the God of all comfort. ఆయన సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18-19 వచనాలు మనం చూసినప్పుడు, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18-19 వచనంలో మనం చెప్పబడుతున్న మాటను చూడండి. అక్కడ విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆమేన్. ఈ మాట చెప్పండి నాతో అందరూ కలిసి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. నీతిమంతునికి ఎన్ని ఆపదలు కలుగుతాయి? అనేకం. 1, 2, 10, 15, 20, ఎన్ని ఆపదలు? అనేకములు. ఆమేన్. అనేకములు అంటే మెనీ.
మెనీ ప్రాబ్లమ్స్, మెనీ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, మెనీ ప్రాబ్లమ్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఏం ప్రాబ్లమ్స్? మనీ ప్రాబ్లమ్స్. నాట్ ఓన్లీ మనీ ప్రాబ్లం, మెనీ ప్రాబ్లం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డబ్బు సమస్య, అదే ఆర్థిక సమస్య, అదే ఆరోగ్య సమస్య, మానసిక సమస్య, ఆత్మ సంబంధమైన సమస్య, ఇంకా అనేక రకాలైన సమస్యలు వస్తాయి. అయితే అలాంటి అంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అయితే వాటన్నిటిలో ఎక్కడున్నావు ప్రభువా అని నువ్వు ప్రభువుని అడగద్దు. ప్రభు నీతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన నీతోనే ఉన్నాడు. మీ ప్రక్కనలతో చెప్పండి, ఆయన మనతో ఉన్నాడని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. శ్రమలలో, ఇబ్బందుల్లో, ఆయన వెళ్తున్న కష్టాలలో ఆయన నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆ సమస్యల వలయములో నిన్ను వదిలేయడు. ఆ అగ్నిగుండములో నిన్ను విడిచిపెట్టేయడు. ఆ యొక్క శ్రమలలో, నడి సముద్రములో ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీతో పాటు ఉండి ఆ యొక్క శ్రమల్లో నుంచి నిన్ను విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఎందుకనంటే ఆయన సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ఆమేన్. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. హీ ఈస్ ద గాడ్ of all comfort. He is the one who shows concern. He is the one who shows mercy upon us. ఆయన మన మీద కనికరము చూపించే దేవుడు. ఆయన సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తమైన ఆదరణ. సమస్తమైన బాధల చేత ఉన్నావా? సమస్తమైన ఇబ్బందుల చేత ఉన్నావా? సమస్తమైన కష్టాలన్నీ నాకే వస్తున్నాయి. ఈ లోకంలో ఉన్న శ్రమలన్నీ నాకే వస్తున్నాయి. లోకంలో ఉన్న ఇబ్బందులన్నీ నా మీదే ఉన్నాయి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీకు సమస్తమైన సమస్యలు నీ మీద ఉండొచ్చు, అయితే సమస్తమైన ఆదరణ నీకే ఇస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. సమస్తమైన ఆదరణ ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. పిల్లరా, మన దేవుడు ఆయన సమస్తమైన ఆదరణ అనుగ్రహించి దేవుడు ఎలా సహాయం చేస్తాడో తెలుసా? గాడ్ హూ కంఫర్ట్స్ us ఇన్ ఆల్ అవర్ అఫ్లిక్షన్. మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే, మన యొక్క బాధలన్నిటిలో ఆదరించే దేవుడు. ఆమేన్. మళ్ళా చెప్దామా? మన బాధలన్నిటిలో, అందరు చెప్పండి, మన బాధలన్నిటిలో ఆదరించే దేవుడు. కాబట్టి ఆయన ఆదరించే దేవుడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ కంఫర్ట్. ఆయన ఆదరించే దేవుడు. ఏ విషయంలో ఆదరిస్తాడు అనంటే, సమస్త బాధలలో ఆదరిస్తాడు. నువ్వు ఏ బాధ గుండా వెళ్తున్నావు, నువ్వు ఏ ఇబ్బంది గుండా వెళ్తున్నావు, ఏ కష్టము గుండా వెళ్తున్నావు, ఏ అవమానం గుండా వెళ్తున్నావు, ఏ ఇబ్బంది గుండా వెళుతున్నావు, ఏ నష్టము గుండా వెళ్తున్నావు, నువ్వు ఎటువంటి కష్టము గుండా, నష్టము గుండా, శ్రమ గుండా, ఇబ్బంది గుండా, ఇరుకు గుండా, కన్నీరు గుండా, వేదన గుండా, దేని గుండా నువ్వు వెళ్ళినప్పటికీ ఆ సమస్త బాధలన్నిటిలో కూడా ప్రభువు సమస్తమైన ఆదరణ నీకు అనుగ్రహిస్తాడా. హల్లెలూయా. కాబట్టి ఆయన మన బాధలన్నిటిలో ఆదరించే దేవుడు. నీ బాధలన్నిటిలో ఆయన ఆదరించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. గాడ్ కంఫర్ట్స్ యు ఇన్ ఆల్ యువర్ అఫ్లిక్షన్స్. నీ బాధలన్నిటిలో ఆయన నిన్ను ఆదరిస్తాడు. నీ బాధలన్నిటిలో ఆయన నిన్ను ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 2వ కొరింథీ మొదటి అధ్యాయము 3వ వచనము. 2వ కొరింథీ మొదటి అధ్యాయము 3వ వచనం ఇంతకుముందు మనం చదివినాం, మళ్ళా చదువుతున్నాను. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఆమేన్. మా శ్రమ అంతటిలో ఆయన ఆదరిస్తున్నాడు. నా శ్రమ అంతటిలో ఆయన ఆదరిస్తున్నాడు. నీ శ్రమ అంతటిలో ఆయన ఆదరిస్తున్నాడు. మీ పక్కనలతో చెప్పండి, మన శ్రమలన్నిటిలో ఆయన ఆదరిస్తున్నాడు అని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నవోదయ చెప్పావా? నిఖిల్తో చెప్పావా? మన శ్రమలన్నిటిలో ఆయన ఆదరిస్తున్నాడని చెప్పావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.
ఆయన మన శ్రమలన్నిటిలో, మన బాధలన్నిటిలో ఆయన ఆదరించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారికి పరిచర్యలో సమస్యలు వచ్చాయి, ఆ పరిచర్యలో ఇబ్బందులు కలిగాయి, చనిపోయే పరిస్థితి ఏర్పడింది. బతుకుతామన్న అస్సలు మాకు నిరీక్షణ అస్సలు లేదు, మాకు బ్రతుకుతాం అనుకోలేదు. పౌలు గారు అంటున్నారు 5వ వచనంలో చూడండి, 1వ అధ్యాయం 5వ వచనం, 2వ కొరింథీ 1వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది. 8వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమనో నమ్మకము లేక ఉండినట్లు మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. మేము బ్రతుకుతామన్న ఆశ మాకు లేదు. చాలాసార్లు అలాగే అనిపిస్తుంది మనకి. బ్రతుకుతామన్న ఆశ మాకు ఏమాత్రం కూడా లేకుండా అయిపోయింది. చాలా సాక్ష్యాలు చెప్తా ఉంటారు కదా, మేము బ్రతుకుతామన్న ఆశ మాకు లేనప్పుడు ప్రభువు మమ్మల్ని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, మనము చివరి అంచులో ఉన్నప్పటికీ కూడా, మరణపు అంచున ఉన్నప్పటికీ కూడా ఆయన శ్రమలలో నుంచి మనల్ని బయటకు తీసుకుని వచ్చి ప్రభు మనల్ని బలపరిచి ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన మన శ్రమ అన్నిటిలో కూడా, మన కష్టాలలో, మన ఇబ్బందులలో, మన యొక్క శోకములో, మన యొక్క లోయలో, మన యొక్క కష్టాలలో, మన యొక్క ఎటువంటి అన్నిటిలో కూడా ప్రభు మన పక్షాన ఉండి మనల్ని ఆయన ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు కొన్నిసార్లు అర్థం కాదు, మనకి కొన్ని పరిస్థితులు అర్థం కావు. అలాంటి సమయంలో కూడా ప్రభు మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా, నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా, నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. పాడమందరం చప్పట్లు కొడుతూ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. హల్లెలూయా. నీవు కష్టాల లోయలో ఉన్నప్పటికీ, నీవు శోకపు లోయలో ఉన్నప్పటికీ, నీవు ఎటువంటి ఇబ్బందులు కొలిమిలో ఉన్నప్పటికీ, నీవు వ్యక్తిగత సమస్యలో ఉన్నప్పటికీ, నీవు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, నీవు మానసిక ఇబ్బందులో ఉన్నప్పటికీ, నీవు అనారోగ్య సమస్యలో ఉన్నప్పటికీ, నీవు ఎటువంటి సమస్యల వలెములో నీవు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎడబాయిని కృప నీ పక్షమున ఉండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో భక్తులు చాలామంది ఇలాంటి సాక్ష్యాలు ఇచ్చిన వారు ఉన్నారండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 94వ కీర్తన 19వ వచనాన్ని మనము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 94వ కీర్తన
19వ వచనము ఇక్కడ దావీదు ఇలాగూ చెప్తూ ఉన్నాడు. ఏంటనంటే, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. తను చెప్తున్న మాట ఏంటంటే, నా అంతరంగములో విచారములు, చాలా విచారాలు ఉన్నాయి, ఒక్క విచారము కాదు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారిలో చాలా విచారాలు ఉండొచ్చు, చింతలు ఉండొచ్చు, చాలా చింత. అయ్యో మా చింతలు మీకేం తెలుస్తాయండి అని చెప్పి అనడొచ్చు, అడిగే వాళ్ళు ఉండొచ్చు. అయ్యా మాకు చాలా విచారములు ఉన్నాయి అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. అయితే ఇక్కడ కీర్తనకారుడైన దావీదుకి చాలా విచారాలు ఉన్నాయి. తనకి రాజ్యమును గురించిన విచారము, తన కుటుంబాన్ని గురించిన విచారము, తన గురించిన విచారము, తన యొక్క బిడల గురించిన విచారము, శత్రువుల గురించిన విచారము, ఇలాంటి విచారాలు చాలా ఉన్నాయి. అనేకమైన విచారాలు నా మీదకి వస్తున్నా కానీ, అయ్యా ఎంత విచారమైతే నేను వెళ్తూ ఉన్నానో ప్రభు అంత ఆదరణ నీవు నాకు ఇస్తున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు కలిగెను, నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మదినిచ్చెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన దేవుడు ఆదరించు దేవుడు. ఆ ఆదరణ నీకు గొప్ప నెమ్మదిని అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. అందుకే అని అంటాడు, అయ్యా నేను లోయలో వెళ్తూ ఉన్నాను, గాఢాంధకారపు లోయలో ఉన్నప్పుడు, మరణాంధకారపు లోయలో నేను ఉన్నప్పుడు నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించెను. హల్లెలూయా. హల్లెలూయా. దో I walk through the valley of the shadow of death, I will fear no evil, because you comfort me with your rod and staff and rod, they comfort me. నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము, దేవుని యొక్క వాక్యము. ఆయన తన వాక్యము చేత నీవు లోయలో గుండా వెళ్తున్నావా, ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఇదిగో ఇబ్బందులు కొలిమిలో ఉన్నావా, ఆయన వాక్యము నిన్ను ఆదరిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అంతరంగములో విచారములు ఉన్నాయా, ఇదిగో చింతలున్నాయా, అయితే నీ చింత యావత్తు ఆయన పాదాల చెంత వేయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మంచి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన చింతలన్నీ తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హి ఈస్ ద గాడ్ ఆఫ్ కంఫర్ట్. హల్లెలూయా. ఆదరించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హి ఈస్ గుడ్ గాడ్. ఆయన మంచి దేవుడు. ఆమేన్. గాడ్ ఈస్ గుడ్ అండ్ ఆల్ ద టైమ్. ఆయన మంచి దేవుడు. ఎల్లవేళలా అన్ని వేళలా ఆయన మంచి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 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 ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చప్పట్లుగా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి రాదు పడదమందరం స్తోత్రం కలుగును ప్రభువే. ఎంత మంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని అనుభవించండి. ఇప్పుడే ప్రభు
చప్పట్లు కొడుతూ, చింతలన్నీ తీర్చే దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరుతూ. హి ఈస్ ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. ఆయన మన చింతలన్నీ తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హి ఈస్ ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. ఆయన సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీ శ్రమలన్నిటిలో నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను విడిచిపెట్టేసే దేవుడు కాదు, నీకు తోడై ఉన్న దేవుడు. ఇదిగో దేవుని మీద దృష్టి లేనివారు, దేవుని మీద దృష్టి పెట్టని వారు దేవుడు నాకు అన్యాయం చేసేసాడు అంటారు. దేవుని మీద వారి దృష్టి లేనివారు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశారంటారు. దేవుడి మీద దృష్టి లేనివారు వారు ఏమంటారంటే దేవుడు ఎక్కడున్నారు అంటారు. దేవుని మీద దృష్టి లేనివారు దేవుడు మా ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదంటారు. అయితే దేవుని మీద దృష్టి కలిగిన వారు ఏమంటారంటే పర్వాలేదు, ఇదిగో కష్టం వచ్చినా పర్వాలేదు, ఇదిగో ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, ఇదిగో వేదనైనా పర్వాలేదు, కన్నీరైనా పర్వాలేదు, ఆర్థిక ఇబ్బందులైనా పర్వాలేదు, ఇదిగో అనారోగ్య సమస్యలైనా పర్వాలేదు, ఇదిగో మానసిక సమస్యలైనా పర్వాలేదు, అవమానమైన పర్వాలేదు, వీటన్నిటిలో మేము ప్రభువుని మహిమపరుస్తామంటారా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, hallelujah. The people who have trusted upon God, they bring glory in every kind of situation. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు వారి యొక్క ప్రతి పరిస్థితిలో, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా దేవునికే మహిమ తీసుకుని వస్తారా. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టరండి, దేవుని విడిచిపెట్టరు. ప్రియులారా, నీ అంతరంగంలో అనేకమైన విచారములు వచ్చాయా, అనేకమైన చింతలు వచ్చాయా, నీ చింత యావత్తు ఆయన చెంతవేయి. Hallelujah. Get into the presence of God. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళు. నీ చింత యావత్తు ఆయన పాదాల చెంతవే, నీ భారమంతా ఆయన పాదాల చెంతవే. బికాస్ హీఈస్ హీఈస్ ఆఫ్టర్ యూ. ఆయన నీ కోసం చింతించుచున్నాడు. ఆయన నీ కోసం చింతించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Cast your burden upon Jesus. Cast your burden upon Jesus. నీ ప్రతి భారము ఆయన చెంతవే, ఆయన పాదాల చెంతవే. ఆమేన్. కీర్తనకారుడు 55వ కీర్తన 22వ వచనం, 55వ కీర్తన 22వ వచనాన్ని అక్కడ చెప్తున్నాడు. అయ్యా చూడండి అక్కడ ఆ వచనాన్ని చదువుదామా. 55వ కీర్తన 22వ వచనాన్ని అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్ను ఏం చేస్తాడు? నీ భారము ఆయన మీద. నీకు ఆదరణ దొరకట్లేదంటే, నీ భారము తీరట్లేదంటే, నువ్వేం చేయట్లేదంటే ఆయన మీద మోయట్లేదు, నువ్వే మోసుకుంటున్నావు. నీ భారం నువ్వే మోసుకుంటున్నావు. నీ భారము నువ్వే మోసుకుని వెళ్తున్నావు, ఆయన మీద వేయట్లేదు. ఒక ఆవిడ చాలా బరువు నెత్తి మీద పెట్టుకుని వెళ్తుందంట. ఒక ఆవిడ బాగా బరువు నెత్తి మీద పెట్టుకుని మోసుకుంటూ వెళ్తుందంట. ఒక ఎద్దుల బండి వస్తుంది వెనకాల నుంచి. ఆ ఎద్దుల బండి నడుపుతున్న వ్యక్తి ఆమెను చూశాడు. అయ్యో పాపం ఇంత కష్టపడుతుంది ఇవిడ అని చెప్పి, అమ్మ ఇదిగో నువ్వు బండి ఎక్కు అని చెప్పన్నాడంట. సరే ఆ మోపు తీసుకుని వెళ్ళి ఆ యొక్క బండి మీద పెట్టి నువ్వు కూడా కూర్చో అమ్మా అని అంటే ఆమె ఎక్కింది. ఎక్కిన తర్వాత ఆ మూట ఏం చేసిందనంటే మళ్ళా ఆ మోపు తీసుకుని మళ్ళా తన నెత్తిమే పెట్టుకుందంట. ఇంకా ఆయాసపడుతుంది. ఈ ఎద్దుల బండి నడుపుతున్న అతనేమో ఎద్దుల బండి నడుపుతూ ఏంట్రా బాబు అని చెప్పి వెనక్కి చూశాడంట. ఏంటి శబ్దం ఏంటి అని చెప్పి వెనక్కి చూస్తే ఆమె ఆ మోపు ఆ మూట తల మీద పెట్టుకుని కూర్చుందంట. అమ్మా ఎందుకమ్మా నువ్వు నడుస్తున్నావని కదా, నువ్వు ఇబ్బంది పడుతున్నావని కదా నిన్ను అక్కడి నుంచి ఇదిగో ఆపి నా యొక్క బండి ఆపి నిన్ను దీని మీద ఎక్కించాను, ఎద్దుల బండి మీద. నువ్వు ఇంకా మోపు తల మీద పెట్టుకున్నావు ఎందుకు అని అంటే ఆ మంది అంట, అయ్యా నేనే నీకు భారం అయిపోయాను, నేనే నీకు భారంగా ఉన్నాను, అయినా కానీ నన్ను ఎక్కించుకున్నావు, నా మోపు నీకు భారం కాకూడదని అయ్యా అందంట. నా మోపు నీకు భారం కాకూడదని నేనే మోసుకుంటున్నానయ్యా. చాలా సందర్భాల్లో మనం కూడా యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాగే చేస్తూ ఉంటాం. మనము ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆయన పిలుస్తూ ఉంటే నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు. వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అంటే ఇంకా నువ్వు ఆ భారాన్ని తీసివేయట్లేదు, ఆ భారాన్ని ఆయన మీద వేయట్లేదు, ఆ భారాన్ని నువ్వే మోసుకుంటున్నావు. నువ్వేమంటున్నావు అంటే యేసయ్యతో, యేసయ్యా ఇప్పటికే నన్ను మోస్తున్నావు, నా భారం అంతా నువ్వెందుకు మోయటం అయ్యా అని చెప్పి నువ్వు యేసయ్య మీద జాలి పడుతున్నావు.
యేసయ్య ఏమని అనుకుంటాడేమో, యేసయ్య ఏమని అనుకుంటాడేమో అని నువ్వు జాలి పడుతున్నావు. యేసయ్య ఏమనుకోడు. యేసయ్య ఏమనుకుంటాడు తెలుసా? నువ్వు నీ భారం నువ్వే మోసుకుంటున్నందుకు యేసయ్య ఫీల్ అవుతున్నాడు. నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ భారమంతా ఆయన పాదాల చెంతవై. హల్లెలూయా, హల్లెలూయా. హీ కేర్స్ ఫర్ యూ. ఆయన నీ గురించి చింతించుచున్నాడు. నీ భారమంతా ఆయన మీద వేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎలాగ ఆదరిస్తాడు? ఆయన ఏ రీతిగా, హౌ గాడ్ కంఫర్ట్స్, ఏ రీతిగా ఆదరిస్తాడు ఆయన? ఆయన ఆదరించే విధానాలు ఏంటో తెలుసా? ఆయన ఒక్కని తల్లి ఆదరించినట్లు ఆయన ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగండి? ఒక్కని తల్లి వారిని ఆదరించినట్లు ఆయన వారిని హల్లెలూయా. కన్న తల్లి చేర్చుకున్నట్లు ఆయన చేర్చుకునే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 66వ అధ్యాయం యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకని తల్లి వారిని, యాజ్ ద మదర్ కంఫర్టెడ్ సో ఐ విల్ కంఫర్ట్ యు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు, తన బిడ్డను ఏ రీతిగా అయితే ఆదరిస్తుందో అలాగున నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తల్లి ఆదరణిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ రీతిగా ఆదరిస్తాడు ఆయన. దెర్ ఆర్ సమ్ వేస్. ఆయన ఆదరించే ఒక పద్ధతులు ఉన్నాయి, కొన్ని మార్గాలు ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి. ద మెథడ్స్ ఆఫ్ గాడ్స్ కంఫర్ట్. దేవుడు ఆదరించే పద్ధతులు, ద మెథడ్స్. ఎలాగూ దేవుడు ఆదరిస్తాడండి. ఎలాగూ దేవుడు ఆదరిస్తాడు? ఎవరి ద్వారా ఆదరిస్తాడు అనంటే, హీ హిమ్సెల్ఫ్ కమ్స్, హీ హిమ్సెల్ఫ్ విల్ కంఫర్ట్ యు. ఆయనే నిన్ను ఆదరిస్తాడు. యేసయ్య నిన్ను ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఆదరిస్తారండి? యేసు. యేసు యేసు ఆదరిస్తాడు. యేసు ఆదరించువాడై ఉన్నాడు. యేసయ్య ఎవరు? ఆదరించువాడు. యేసు నిన్ను ఆదరిస్తాడు. He is the God who comforts. Jesus who comforts you. యేసు నిన్ను ఆదరిస్తాడు. He comforts you. Jesus is the comforter. యేసయ్య ఆదరణకర్త. యేసయ్య ఆదరణకర్త. 1 John chapter 2 verse 1. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఒకసారి చదువుదాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకున్నట్టుకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది అనగా అక్కడ మీరు ఫుట్నోట్లో చూడండి, ఆదరణకర్త. ఆదరణకర్త తండ్రి యొద్ద మనకున్నాడు ఆయన. ఎవరు? యేసయ్య. ఎవరు? జీసస్ ఈజ్ ద కంఫర్టర్. జీసస్ ఈజ్ ద వన్ హూ కంఫర్ట్స్ యూ. యేసు నిన్ను ఆదరిస్తాడు. ఈ లోకానికి వచ్చింది ఆయన ఎందుకంటే ఆదరణ, నీకు ఆదరణ కలుగ చేయడానికి. సమస్త జనులు ఆదరణ లేకుండా ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చి వారికి ఆదరణ కలుగ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హీ ఈజ్ ద కంఫర్టర్. జీసస్ ఈజ్ ద కంఫర్టర్. ఆయన ఈ భూమి మీద ఆయన యొక్క దినములు గడిచిన తర్వాత ఆయన వెళ్తూ ఆయన చెప్పిన మాట ఏంటనంటే, నేను మరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. హల్లెలూయా. ఐ విల్ సెండ్ యూ అండ్ అనదర్ కంఫర్టర్. నేను మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఇప్పుడు దాకా నేను మిమ్మల్ని ఆదరించాను. నేను ఇగో నా స్థానంలో మరొకరిని మీకు పంపిస్తున్నాను. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆమేన్. ద ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఆదరించే విధానం ఏంటంటే ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. అంతరంగములో వసించే దేవుని ఆత్మ. నీ అంతరంగములో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. The Holy Spirit God is dwelling in you. The Holy Spirit God is dwelling in you. The Holy Spirit God is dwelling in you. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఈయన ఎవరు? ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనంటే, హీ ఈజ్ ద కంఫర్టర్. ఆయన ఆదరణకర్త. సమస్తమైన ఆదరణ అనుగ్రహించువాడు. సమస్తమైన ఆదరణ అనుగ్రహించువాడు. ప్రియులారా, సంఘానికి గొప్ప హింస జరుగుతూ ఉంది. సౌలు అనువాడు సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు, శ్రమలు కలుగ చేస్తూ ఉన్నాడు. సంఘమంతా గలిబిలిగా ఉంది, సంఘమంతా ఇబ్బందులు పడుతూ ఉంది. అలాంటి సమయంలో
దేవుడు సౌలును దర్శించాడు, సౌలు మారు మనసు పొందాడు, సౌలు ప్రభువుని అంగీకరించాడు, సౌలు బాప్తిజం తీసుకున్నాడు. అప్పుడు సంఘానికి ఏం కలిగిందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ కలిగింది. ఆమెన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ కలిగింది. దేవుని యొక్క లేఖనములో మనం చూసినప్పుడు ప్రియులరా, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9 వర్స్ 31, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 31వ వచనము చివరి భాగము చూస్తే ఒకసారి చదువుదామా అండి. చివరి భాగము అక్కడ రాయబడింది, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఎవరు? సంఘము. ఆమేన్. పరిశుద్ధాత్మ ఆదరణ చేత సంఘము నడిపించబడుతోంది. సంఘానికి ఏం కలిగింది? ఆదరణ కలిగింది. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్ముని ద్వారా. పరిశుద్ధాత్ముడి ద్వారా. పరిశుద్ధాత్ముడు మనలో వసించుచు మనకి ఆదరణ అనుగ్రహిస్తాడా? అది ఎవ్వరు ఇవ్వలేని ఆదరణ. ఆమేన్. మూడవది ప్రియులారా, ఎవరు మనకి ఆదరణ ఇచ్చేది ఎవరు అంటే ప్రేయర్. యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థనా జీవితం. నీ ప్రార్థనా జీవితము ద్వారా నువ్వు ఆదరణ పొందుతావు. నీ ప్రార్థనా జీవితము ద్వారా నీకు సమాధానం జరుగుతుంది. దేవుని సన్నిధిలోనికి వెళ్ళావా? గెట్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. గెట్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీల్ డౌన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఓపెన్ యువర్ హార్ట్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలోనికి వెళ్ళు. దేవుని సన్నిధిలో మోకరించు. దేవుని ఎదుట నీ హృదయాన్ని తెరవు. దేవుని ఎదుట నీ హృదయాన్ని తెరువు. నీ బాధలన్నీ దేవుని దగ్గర చెప్పుకో. నీ హృదయం అంతటిని కూడా ఆయన దగ్గర కొమ్మరించుకో. ఆయన నీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము నీ హృదయాలను ఏలుతుంది. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో అక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే, దేనిని గూర్చి చింతపడకుడి. చూడండి, ఫిలిప్పీ 4:6, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం చేయాలంటే నీ చింత దేనిని గురించి చింతించకుండా ఆ చింత అంతా కూడా నువ్వేం చేయాలంటే ప్రార్థన ద్వారా ప్రభు పాదాల చెంతవే. అప్పుడు ఆయన ఏమిస్తాడంటే ఆయన ఆదరణ నీకు ఇస్తాడు. ఆయన సమాధానం నీకు ఇస్తాడు. ఆయన నెమ్మది నీకు ఇస్తాడు. ప్రార్థన ద్వారా నీకు ఆదరణ కలుగుతుంది. ఆమేన్. దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్యము ద్వారా నీకు ఆదరణ. 4వది, దేవుని యొక్క వాక్యము ద్వారా నీకు ద వర్డ్ ఆఫ్ గాడ్. త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ కంఫర్ట్ యూ. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుని యొక్క వాక్యము నిన్ను ఆదరిస్తుంది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వచనము. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వచనంలో చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటి అనంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగి. ఎవరు బ్రతికిస్తున్నారు? బాధల్లో నెమ్మది ఇచ్చేదేంటి? బాధల్లో నెమ్మది ఇచ్చేదేంటి? వాక్యం. అందరూ చెప్పండి, వాక్యం. దేవుని వాక్యం. బాధల్లో నెమ్మది దేవుని వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న సువందనమయ్యా. కృపాశక్తి దయా సత్య వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బాధలలో నీ వాక్యమే నన్ను బ్రతికించెను. స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. బ్రతికించే వాక్యం ఆయన వాక్యము. ఆమేన్. బాధలలో నెమ్మదినిచ్చేది వాక్యము, దేవుని వాక్యము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు బలపరచబడతావు, ఆదరించబడతావు, ఓదార్పు నొందుతావు. మనుషుల మాటలు కాదు కానీ దేవుని యొక్క వాక్యం నిన్ను ఆదరిస్తుంది. ఆమేన్.
ఇంకా ఎలాగ ఆదరణ అంటే త్రూ ఫెలో బిలీవర్స్. నీ యొక్క ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ యొక్క ఆత్మ సంబంధమైన సహోదరి సహోదరుడు ఉన్నారు కదా, నీ ప్రక్కనున్న సహోదరి సహోదరులు ఉన్నారు కదా, ఆత్మ సంబంధమైన వారేనా? నేను ఆత్మలో బలపరచువారేనా? నీకోసం ప్రార్థన చేసేవారేనా? నిన్ను బలపరిచేవారా, లేకపోతే నిన్ను కృంగదీసేవాళ్ళ? చాలామంది కృంగదీస్తారు మాటల చేత. నువ్వు బాధల్లో ఉంటే ఇంకా బాధ కలగజేస్తారు. నువ్వు ఏడుస్తూ ఉంటే ఇంకా ఏడవాలని చూసేవాళ్ళు ఉంటారు. ప్రియులారా, నువ్వు బాధల గుండా వెళ్తూ ఉంటే నిన్ను బాధపరిచేవారు కాదు కావాల్సింది, నిన్ను ఎలాంటి వారు కావాలి? నిన్ను బలపరిచేవారు కావాలి. ఆమెన్. అలాంటి స్నేహితులు మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సృజను యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే ఆయన ఏదో నానా తంటాలు పడి ఆయన బిల్స్ ఆయన కట్టుకుంటుంటే సహాయం చేస్తానికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ వచ్చినోడు ఏం చేయాలి? సహాయం చేయాలిగా. సహాయం చేస్తూనే తన సహాయం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా పొందుకున్నాడు? ఈయన క్రెడిట్ కార్డ్ ఆయన వాడేసుకున్నాడు. ఈయన మెడికల్ బిల్స్ కడతాదని ఈయన కొన్ని చెప్తే ఆ పాస్వర్డ్స్ ఉపయోగించుకుని తను ఏం చేశాడనంటే తన సహాయం తను పొందుకున్నాడు. దాదాపు 70,000 అండి, 80,000, 80,000 రూపాయలు తను వాడేసుకున్నాడు. ఈయనేమో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు, అతను కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఆ 80,000 తన యొక్క అప్పులు తీర్చుకోవడానికి వాడుకున్నాడు. వీళ్ళరా, మనము మన స్నేహితులు ఎలాగ ఉండాలి? ఎలాంటి స్నేహితులు మనకు కావాలి? ఎలాంటి స్నేహితులు మనకు కావాలి? నిన్ను ప్రార్థనలో బలపరిచే వాళ్ళు కావాలి, నిన్ను ఆదరించే వాళ్ళు కావాలి, నిన్ను ప్రార్థనకి దూరం చేసేవాళ్ళు కాదు, వాక్యానికి దూరం చేసేవాళ్ళు కాదు, ప్రార్థనలో బలపరిచేవారు. నీ శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించేవారు. కమాన్, ప్రార్థన చేద్దాం, ఇలాంటి సమస్య ఉంది కదా, ప్రార్థన చేద్దాం అని బలపరిచేవారు కావాలి, ఆదరించే వాళ్ళు కావాలి. అలాంటి స్నేహితులను సంపాదించుకో. ఆమెన్. హల్లెలూయా. మొన్న మా పాస్టర్ గారి యొక్క స్కూల్లో ప్రిన్సిపల్ గారు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏంటి అనంటే ఏం చెప్తున్నారో తెలుసా? వారు ఏం చెప్తున్నారు? నాకు బాధ వచ్చినప్పుడు, నాకు నిరాశ కలిగినప్పుడు, నిరుత్సాహం కలిగినప్పుడు నాకు ఒక స్నేహితురాలు ఉంది, తనకి నేను ఫోన్ చేస్తాను, నా కోసం ప్రార్థన చేయమని. తను నా కోసం ప్రార్థన చేస్తుందని సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం సంపాదించుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. అందరూ అన్యులు ఉన్నారు, అందరూ కూడా అన్యులు ఉన్నారు, చాలా ఎక్కువ శాతం. వాళ్ళ ముందు ధైర్యంగా చెప్పింది ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి స్నేహితులు నీకున్నారా? అంటే నీవు అలాంటి స్నేహితుడివేనా? నీవు అలాంటి స్నేహితులు నీవు కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ప్రియులరా, మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి, ప్రార్థన ద్వారా బలపరచాలి. సహోదరు రాలేదా, ఎందుకు రాలేదని కనుక్కోవాలి. వాళ్ళు రాకపోతే నాకెందుకులే అని ఊరుకోవద్దు, ఆడ రాకపోతే నాకెందుకులే అని చెప్పి అనుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, వారు సహాయం లేకుండా ఉన్నారేమో, వారు జ్వరంతో పడి ఉన్నారేమో, ఎందుకు రాలేదో కనుక్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వై గాడ్ ఈజ్ కంఫర్టింగ్ యూ? దేవుడు ఎందుకు నిన్ను ఆదరిస్తున్నాడు? గోపి ఎందుకు ఆదరిస్తున్నాడు? కమల్ ఎందుకు ఆదరిస్తున్నాడు? ప్రసాద్ గారు ఎందుకు ఆదరిస్తున్నారు దేవుడు మిమ్మల్ని? ఇట్ ఈస్ నాట్ దట్ యూ క్యాన్ బి కంఫర్టబుల్. నీవు సౌకర్యంగా ఉండడానికి కాదు. నిన్ను ప్రభు ఆదరించేది, నీ శ్రమల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదరించేది నువ్వు కంఫర్టబుల్గా ఉండటానికి కాదు, నిన్ను కంఫర్టర్గా చేయటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికండి? నిన్ను కంఫర్టర్, నీవు ఇతరులను ఆదరించేవారిగా చేయటానికి. నిన్ను ఎందుకు ప్రభు ఆదరిస్తున్నాడు? నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, నీ యొక్క కన్నీరులో ఎందుకు ఆదరిస్తున్నాడు? సిస్టర్, ఎందుకు నిన్ను ఆదరిస్తున్నాడు? బ్రదర్, ఎందుకు ఆదరిస్తున్నాడంటే నీవు ఇతరులను ఆదరించాలని. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. కొరింథీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గాడ్ వాంట్స్ us to be channels of comfort. దేవుడు నీవు నేను ఆదరించేవారిగా ఉండాలని. చూడండి,
దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఆమేన్. నీ శ్రమల్లో ప్రభు ఎందుకు ఆదరిస్తున్నాడో తెలుసా? నిన్ను శక్తిమంతుని చేయడానికి, నీకు సామర్థ్యము దయచేయటానికి. టు గివ్ యూ స్ట్రెంగ్త్, టు స్ట్రెంగ్థెన్ యూ. హి ఈస్ కంఫర్టింగ్ యూ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ యూ, టు స్ట్రెంగ్త్ అదర్స్, టు కంఫర్ట్ అదర్స్. ఆయన నీకెందుకు శక్తిని దయచేస్తున్నాడు? నీ శ్రమల్లో ఎందుకు శక్తి గలవారిగా చేస్తున్నాడు? నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకులో, నీ కన్నీటిలో, నీ వేదనలో, నీ దుఃఖములో ఆయన నిన్నెందుకు ఆదరిస్తున్నాడు అంటే నీవు ఇతరులను ఆదరించాలని. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఈస్ కంఫర్టింగ్ యూ. ఇట్ ఈస్ నాట్ దట్ యూ కెన్ రిలాక్స్. ఇట్ ఈస్ నాట్ దట్ యూ కెన్ బీ కంఫర్టబుల్. నీవు సౌకర్యంగా ఉండడానికి కాదండి దేవుడు నిన్ను ఆదరించేది. నువ్వు సౌకర్యంగా ఉండడానికి కాదు. ఎందుకు ఆదరిస్తున్నాడు ప్రభు నిన్ను? ఇతరులను ఆదరించడానికి. ఆమేన్. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఇతరులను ఆదరించడానికి దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. సరిగ్గా క్యాచ్ చేశారా? ఏం చెప్తున్నారు మీరు? మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఆమేన్. చాలా చక్కగా చెప్తున్నారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతరులను ఆదరించడానికే ప్రభువు నన్ను ఆదరిస్తున్నాడు. ఆమేన్. నువ్వు శ్రమలో ఉన్నావా? నిన్ను ఆదరిస్తున్నాడు ప్రభు. శ్రమలు పోలేదు, ఇంకా శ్రమలు అలాగే ఉన్నాయి. ఇతరులు శ్రమల్లో ఉన్నారు, వారిని ఆదరించడానికి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణలతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, నీవు ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడంటే నీవు ఆదరించేవారిగా ఉండాలి. చివరి ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. నీవు ఇతరులకు ఆదరణగా ఉండాలి, ఆదరించేవారిగా ఉండాలి. అయ్యా నాకే ఆదరణ లేదు, నేను ఎవరికి ఆదరణ చేస్తాను అని చెప్పొద్దు. ఏతంటారు? నాకే ఏతంటారండి? నాకే ఆదరణ లేదా, నేనెట్టా ఆదరణ చేసేది? మొన్న అక్కడికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అలా అనుకోవద్దు. మీరు నాకే ఆదరణ లేదు, నేను అలాగ ఆదరణ చేసేది అని చెప్పి అనుకోవద్దు. ప్రభు రోహిత్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు మనల్ని ఆదరిస్తుంది ఇతరులను ఆదరించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 36వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండెను. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇతను యోసేపు, కుప్రాలో పుట్టినవాడు, లేవీయుడు. ఇతని పేరు యోసేపు. అపోస్తులు అతనికి హెచ్చరిక పుత్రుడు. అంటే హెచ్చరిక పుత్రుడు అంటే ఆదరణ పుత్రుడు. హెచ్చరిక పుత్రుడు అంటే ఆదరణ పుత్రుడు. ద సన్ ఆఫ్ ద కంఫర్టర్, ద సన్ ఆఫ్ ద ఎంకరేజర్. హెచ్చరించువాడు, ఆదరణ ఇచ్చువాడు, ప్రోత్సాహపరచువాడు. ఇవన్నీ అర్థాలు వస్తాయి. ఎందుకు ఆయన అలాంటి వాళ్ళు కావాలి? దేవుడు బర్నబాలను ప్రభు సంఘములో లేపునుగాక. ఆమేన్. బర్నబా ఎవరు అనంటే, సౌలు మారు మనసు పొందాడు కదా, రక్షణ పొందాడు కదా. సౌలు రక్షణ పొందాడు కదా. ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఓరి నాయన బయలుదేరారా పరిశుద్ధుడు అని చెప్పి చాలామంది ఎగతాళి చేస్తున్నారు. కొంతమంది ఏమో భయపడుతున్నారు. శిష్యుల దగ్గరికి వచ్చాడు, వాళ్ళందరూ భయపడుతున్నారు. ఈయన చేర్చుకోవడానికి భయపడుతున్నాడు. అతనే శ్రమల్లో ఉన్నారు. అతన్ని చంపాలని చూస్తున్నారు వేరే వాళ్ళు. ఇంతకుముందు ఇతను చంపాలని చూశారు, ఇప్పుడేమో అతన్ని చంపాలని చూస్తున్నారు. ఇప్పుడు అతను పారిపోతూ ఉన్నాడు. శిష్యులు అతన్ని వేరే ఊరికి పంపించారు. అక్కడికి వెళ్తే అంటే ఇతను శిష్యులు పంపించేశారు అక్కడి నుంచి. అక్కడ అపోస్తులు వచ్చారు. ఆ అపోస్తులు ఇతన్ని చేర్చుకోవడం లేదు, శిష్యులు చేర్చుకోవటం లేదు.
చేర్చుకోవటం లేదు, అక్కడ భయపడుతున్నారు. ఈయన మొన్నటిదాకా మనల్ని చంపడానికి తిరిగినోడు ఈయన రోయ్, కాబట్టి ఇప్పుడు వచ్చాడంటే ఏదో వెనకాల మాస్టర్ ప్లాన్ ఉంది, ఈయనకి వెనకాల మాస్టర్ ప్లాన్ ఉంది, మనల్ని వేసేయడానికి వచ్చేసాడు అని చెప్పి అనుకున్నారు వాళ్ళందరూ. కానీ అలాంటి సమయంలో అపోస్తలులందరూ, శిష్యులందరూ అతన్ని చేర్చుకోవడానికి భయపడుతుంటే అప్పుడు ఈ బర్నబా అనే వ్యక్తి అతన్ని ఏం చేశాడో తెలుసా? చూడండి 27వ వచనం చదువుదామా. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము. నేను చెప్పకముందు సిస్టర్ తీసేశారు. థ్యాంక్ యూ సిస్టర్ శిల్ప. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి, చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు బర్నబా, ఏం చేశాడంటే అతన్ని దగ్గరకు తీసి, అతన్ని అందరూ దూరం చేసేస్తుంటారు, అందరూ దూరం చేసేస్తుంటే అతన్ని దగ్గరికి తీసి. కానీ జాగ్రత్త, దగ్గర తీయమన్నారు కదండి, ఎవరిని పడితే వాళ్ళని దగ్గర తీయకండి, నిన్ను ముంచేస్తారు. మరి ఎవరిని పడితే వాళ్ళని దగ్గరికి తీయకండి. చూడండి, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోండి, దేవుని సహాయాన్ని అడగండి, దేవుని సహాయం ద్వారా చేయండి ఆ పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు మీరే కదా దగ్గర తీయమన్నారు, నేను తీసేశానండి. మీరే దగ్గర తీయమన్నారుగా అందుకని తీసానంటే తర్వాత పరిణామాలు ఉంటాయి, వేరే ఉంటాయి, అది మీరే భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరిని దగ్గర తీయాలో ఎవరిని దగ్గర తీయకూడదో, చాలా సందర్భాల్లో నువ్వు ఎవరినైతే దగ్గరికి తీస్తావో వాళ్ళే నేను తొక్కేస్తాడు. జాగ్రత్త, నువ్వు ఎవరినైతే దగ్గరికి తీస్తావో వాళ్ళే నిన్ను ముంచేస్తారు. సో వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. అందుకని అన్నాడు, బీ కన్నింగ్ లైక్ స్నేక్స్ అండ్ బీ ఇన్నోసెంట్ లైక్ డౌస్. బీ కన్నింగ్ లైక్ స్నేక్స్. కన్నింగ్ లాగా ఉండాలంటే ఎవరిలాగా? పాము వలే కన్నింగ్ లాగా ఉండాలి. కన్నింగ్ అంటే వివేకము కలిగి. కన్నింగ్ అంటే ఇంకొకటి కాదు నాయన. అయ్యో ఏంటి పాస్టర్ గారు కన్నింగ్గా ఉండమంటున్నారు ఏంటి అనుకుంది. వివేకము కలిగి, ఐ మీన్ యుక్తి కలిగి. ఎలా ఉండాలి? ఇంగ్లీష్లో కన్నింగ్ అనే మాట వాడారు, మనం ఏం చేయలేం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీరేమన్నా అంటే ఇంగ్లీష్ భాష ఉంది కూడా అన్నానండి, నన్ను కాదు. బీ కన్నింగ్ లైక్ స్నేక్స్. సర్పం వలే, పాము వలే వివేకముగా ఉండండి, పావురం వలే. అబ్బా భలే అన్నారులే పాస్టర్ గారు అని చెప్పి ఇంకా ఫస్ట్దే తీసుకుని రెండోది కలిగి ఉండకండి. ఒకటే ఉంటారు. ఇది బాగుందిగా, కన్నింగ్గా ఉండమన్నాడు అని చెప్పి కన్నింగ్గానే ఉండకుండా అది మాత్రమే ఒక కాయిన్కి ఒక్క సైడే కాదు, రెండో సైడ్ కూడా. దేవునికి స్తోత్రం. ఒక సైడ్ ఏముండాలి? అమూల్య, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హెడ్స్ ఉండాలా? ఇంకో సైడ్ టెయిల్ ఉండాలా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బాగా చెప్తున్నారండి మీరు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని దగ్గరికి తీయాలో వారిని తీయాలి. బర్నబా హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బర్నబా లేకపోతే సౌలు వచ్చేవాడు కాదు, పౌలుగా వచ్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సౌలులు కావాలి. సౌలులు లేవాలి అని అంటే బర్నబాలు కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియులారా, పారాక్లెసిస్ పరిశుద్ధాత్మ, పారాక్లెసిస్ ఆదరణకర్త. పారాక్లెసిస్ గ్రీక్ వర్డ్ వాడబడింది. పారాక్లెసిస్ పరిశుద్ధాత్మ ఆదరణకర్త అనే ఆదరణ అనే మాట 10 సార్లు ఆ వచనాల్లో 2 కొరింథీ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు 10 సార్లు వాడబడింది. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు పారాక్లెసిస్ అనే పదము అక్కడ వాడబడింది. ఆదరణకర్త, ఆదరణకర్త, ఆదరణకర్త 10 సార్లు. ఆదరణ, ఆదరణ, ఆదరణ. ఎవరు ఈయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హీఈస్ ద ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన నీలో నివసించుచున్నాడు. పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడా? ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ. అయ్యగారు ఆదివారం అండి పరిశుద్ధాత్మ అండి, సోమవారం నుంచి శనివారం వరకు. అది మీరు చెప్తున్నారు, నేను చెప్పలేదు. ఆదివారము పేతురండి, సోమవారం నుంచి శనివారం వరకు సీమోన్. అబ్బో మీకు బాగా తెలుసండి. ఆదివారం ఏమో నతనీయులండి, సోమవారం నుంచి శనివారం వరకు నారాయణ అండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. ప్రభు యొక్క వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ప్రభు ఆత్మ మనల్ని ఆదరించే దేవుడు.
యేసయ్య మనల్ని ఆదరించేవాడు. ఆయన వాక్యం మనల్ని బలపరుస్తుంది. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ఆయన మనల్ని ఆదరించే దేవుడు. హీ ఈజ్ ద కంఫర్ట్. హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ కంఫర్ట్. హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ కంఫర్ట్. హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. ఆయన సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ కంఫర్ట్. ఆయన ఆదరించే దేవుడు. నీ బాధల్లో నిన్ను ఆదరిస్తాడు. నీ బాధల్లో నిన్ను ఆదరించు దేవుడు. నీ బాధల్లో నిన్ను ఆదరించు దేవుడు. ప్రియులారా, భక్తుల్ని ఆదరించాడు. ఆయనే తనంతట తానుగా వచ్చి ఆదరిస్తాడు. తన ఆత్మను పంపి ఆదరిస్తాడు. తన ఆత్మను నీలో ఉంచి ఆదరిస్తాడు. ఆయన వాక్యము ద్వారా ఆదరిస్తాడు. ఆయన సన్నిధి ద్వారా ఆదరిస్తాడు. ఆయన సన్నిధిలో నీవు ప్రార్థించావా, నీకు ఆదరణ దొరుకుతుంది. నీ తోటి సహోదరి సహోదరుల ద్వారా నిన్ను ఆదరణ దొరుకుతుంది. నిన్ను ఆదరించే, నీకు ఆదరణనిచ్చే స్నేహితులు, బలపరిచే స్నేహితులు, వాళ్ళని కలిగి ఉండు. ప్రభువుతో సహవాసం చేయి. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయి. ఆదరించబడతావు. ఎటువంటి శ్రమ ఉన్న ఆదరణ దొరుకుతుంది. ప్రభు ఆదరిస్తాడు. ఆయన వాక్యం ఆదరిస్తుంది. ఆయన ఆత్మ ద్వారా నువ్వు ఆదరించబడతావు. స్తోత్రం. పిల్లరా, నువ్వెందుకు ఆదరించబడుతున్నావు? నీవు ఆదరించే వ్యక్తిగా ఉండాలని, నీవే ఆదరణకర్తగా ఉండాలని, నీవు ఇతరులను ఆదరించుటకు శక్తి పొందుకోవాలని, సామర్థ్యం పొందుకోవాలని ప్రభు నిన్ను ఆదరిస్తున్నాడు. ఆదరణ పొందుకో. ఇతరులను ఆదరించడానికి సిద్ధపడు. పరమ తండ్రి మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మీ ప్రేమకై వందనాలు. మీ కృపకై వందనాలు. అయ్యా, మీ ఆదరణ కొరకై వందనాలు. మమ్మల్ని ఆదరిస్తున్నారు, మీకు వందనాలు నాయనా. ప్రభా, మీ ఆదరణ మాకు శక్తిని దయచేస్తుంది. మీ ఆదరణ మాకు సామర్థ్యము దయచేస్తుంది. ఇతరులను ఆదరించడానికి మేము శక్తి పొందుతున్నాము. మమ్మల్ని ఆదరణకర్తలుగా మమ్మల్ని చేయండి. ఆదరించేవారిగా, ఎటువంటి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించేవారిగా మమ్మల్ని చేయండి. మహిమ పొందండి యేసయ్య నామములో. ప్రభా, ఇదిగోనైనా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, ఆన్లైన్ ద్వారా పాలుపంపులు పొందిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ఆదరించండి, బలపరచండి. మీరు మహిమ పొందండి. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుద్దాం. దేవుడి